టాస్క్ 26 పిల్లలకు ఏ ఏ ఐ గుర్తించడం నేర్పించాలి. చూడండి, ఇది ఏ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఏ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఏ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది ఎలుక. ఏ ఏ ఎలుక. ఎలుక అనే పదంలో ఏ ఉంటుంది. ఏ ఏ ఎలుక. చూడండి, ఇది ఏ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఏ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఏ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది ఏనుగు. ఏ ఏ ఏనుగు. ఏనుగు అనే పదంలో ఏ ఉంటుంది. ఏ ఏ ఏనుగు. చూడండి, ఇది ఐ. అమ్మ ఏ అక్షరం రాసింది? ఐ. ఇప్పుడు మీరు దీన్ని ఉప్పు లేదా గోధుమ పిండిలో రాయండి. మీరు ఏ అక్షరం రాశారు? ఐ. చాలా బాగుంది. చూడండి, ఇది ఏంటి? ఇది సంఖ్య 5. ఐ ఐ 5. 5 అనే పదంలో ఐ ఉంటుంది. ఐ ఐ 5. మేము అక్షరాలు నేర్పించేటప్పుడు చూపించినవన్నీ మీరు పిల్లలకి చూపించండి. మీరు కనుక చూపించలేకపోతే మా వీడియోని కూడా చూపించవచ్చు. అమ్మకు చాక్ లేదా సుద్దతో అలర్జీ ఉంటే దయచేసి క్రయాన్ ఉపయోగించండి. ఇంట్లో ఉప్పు లేదా పిండి లేకపోతే పిల్లలు మట్టిలో కూడా రాయవచ్చు. ఇప్పుడు పిల్లలతో ఒక ఆట ఆడుకుందాం. గదిలో ఏదైనా 4 మూలల్లో అక్షరాలు రాయండి. మీరు కాగతంపై కూడా రాసి దానిని అతికించవచ్చు లేదా వేలాడదీయవచ్చు. పిల్లలను నృత్యం చేయనివ్వండి. మీరు అక్షరం పిలిచినప్పుడు పిల్లలు వెళ్ళి ఆ అక్షరం దగ్గర నిలబడాలి. రండి, ఆడుకుందాం. ఏ. ఈ. ఐ. ఏ. చాలా బాగుంది. పిల్లలు అక్షరాలు నేర్చుకోవడానికి సమయం పట్టవచ్చు. దయచేసి మీ సమయాన్ని వెచ్చించండి. ప్రతి 2-3 రోజులకు ఒక అక్షరాన్ని బోధించండి. మొదట్లో పిల్లలు ఉప్పులో కొద్దిగా రాస్తారు. పర్వాలేదు. వారికి నెమ్మదిగా బోధించండి. దయచేసి శ్రద్ధగా వినండి. దయచేసి చదువుకోమని మీ పిల్లలపై ఒత్తిడి తీసుకురాకండి. దయచేసి వారికి చాలా ప్రేమ మరియు ప్రోత్సాహాన్ని అందించండి మరియు వారి స్వంత వేగంతో నేర్చుకోవడాన్ని ఆనందించండి. ధన్యవాదాలు.